మనందరి అభిమాన నాయకులు యువగలం దళపతి నవశకానికి నాంది పలికి నేడు హెచ్చరలో శంకరావం పూరించడానికి విచ్చేస్తున్నటువంటి యువ నాయకులు నారా లోకేష్ గారికి స్వాగతం. నారా లోకేష్ గారికి స్వాగతం. లోకేష్ గారి నాయకత్వం. ఇప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించవలసిందిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని కోరుతా ఉన్నాం. ఎన్టీఆర్ నారా లోకేష్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై జనసేన, జనసేన టీడీపీల ఐక్యత, నారా లోకేష్ గారి నాయకత్వం. ఇప్పుడు తదుపరి కార్యక్రమానికి అధ్యక్షత వహించి ముందుకు నడిపించవలసిందిగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు గౌరవనీయులు కళా వెంకట్రావు గారిని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీ ఈరోజు యువగలమై యువకుల్లో యువకుడై మరి యువగలాన్ని నడిపించి ఒక సునామీని సృష్టించినటువంటి బాబు లోకేష్ బాబు గారికి, జనసేన మిత్రులకి, మిగతా మిత్రులందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు శంకారావం యువగలం కార్యక్రమంలో మనం అనేకమైనటువంటి కార్యక్రమాలు చూసాం. యువగలం రాకముందు ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టారా లేదా? అలాగే మరి ఎవరైనా నాకు ఇది న్యాయం కావాలి అంటే దొరికిందా అని అడుగుతున్నా. మరి రాజ్యాంగంలో ఉండేటటువంటి వాక్ స్వాతంత్ర్యం కానీ, అదేవిధంగా రాజ్యాంగ వ్యవస్థలు కానీ, అదేవిధంగా
మరి ప్రభుత్వ వ్యవస్థలు కానీ గుప్పిట్లోకి తీసుకొని తప్పుడు కార్యక్రమాలతో బయటకు వస్తే భయపడేటటువంటి స్థితి, న్యాయమైనటువంటి కోరికల్ని ప్రభుత్వ యంత్రాంగం కూడా అడగలేనటువంటి పరిస్థితి, దాన్ని ఛేదించి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 220 రోజుల పైచిలకు నడక సాగించి పోలీసు వాళ్ళు కుర్చీలు ఆగించేసినా మైక్ లాక్కున్నా నేనున్నాను అని చెప్పి యువవేళంలో ధైర్యంగా నడిపించి ఈ రోజున సునామీ సృష్టించి బంగాళాఖాతంలో జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీని కలపడానికి జనం మనం అనే విధంగా మరి జనాన్ని బయటకు తీసుకొచ్చి ఈ రోజున ఒక అంగన్వాడీ ఆశా వర్కరు అందరూ ప్రశ్నిస్తున్నారు. దానికి మూల కారణం ఎవరు? లోకేష్ బాబు. కొట్టండి గట్టి చేపట్లు. అవునా కాదా? మరొకసారి మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజున పాదయాత్ర చేస్తూ ముద్దులు పెట్టి తరువాత గుద్దులు గుద్ది మరి సారా విషయంలో ఆయన సారా దఫదఫాలుగా తీసేస్తానన్నాడు. తీశాడా అని అడుగుతున్నా. మరి సారా మంచి దొరుకుతుందా అని అడుగుతున్నా. దాని పేరేంటి? బూమ్ బూమ్. పేరేంటండి? బూమ్ బూమ్. ఎవరిదండి బ్రాండ్ ఎవరిది? మరి జగన్మోహన్ రెడ్డిది. మరి ఇప్పుడు సారా తీశాడా? రేపు ఎన్నికలకు వస్తున్నాడు కదా, సారా తీయకపోతే రానన్నాడు కదా. మరి ప్రజలు ప్రశ్నించాలా? 1,10,000 కోట్ల రూపాయలు పేదల రక్తం తాగి సారా ద్వారా అందులో ఆమ్యామ్యాలు 30,000 కోట్లు అందుకున్నటువంటి ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరైనా ఉన్నారు అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా. మీ పేదల రక్తం సారా రూపంలో భూమ్ భూమ్ రూపంలో తాగినటువంటి వ్యక్తి, మరి అలాంటి వ్యక్తిని ఈరోజు వదిలేస్తామా అని మరి మేమంతా ఉన్నాం. పోట్లాడండి అన్నా, లోకేష్ అన్నా. మీరు ఏదైతే యోగంలో చేశారో ఈవేళ శంకరావుల్లో కూడా అలా రండి, మీ వెనకాల మేము ఉన్నాము అని చెప్పినటువంటి గట్టిగా మేము ఉన్నాం, మీరు పోట్లాడండి అని గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి, కొట్టండి. మరి సారా తాగితే కళ్ళు పోతున్నాయి 30 ఏళ్ళకి, లోనున్న పాటలు పోతున్నాయి. అలాగే లేడీస్ ఉన్నారు ఇక్కడ. నిత్యావసర వస్తువు ధరలు నూనె తగ్గిందా? సబ్బు తగ్గిందా? చెప్పు తగ్గిందా? బీడీ ముక్క తగ్గిందా? చుట్ట ముక్క తగ్గిందా? మరి అదేవిధంగా బట్టల ఖరీదు తగ్గిందా? మరి మీరందరూ నూనె గురించి చెప్పమంటారు నన్ను. ఎప్పుడు నూనె డబ్బా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ఎంత ఉంది? మరి అలాగే నిత్యావసర వస్తు ధరలన్నీ కూడా పెరిగాయి. ఈ చేత్తో 10 రూపాయలు ఇస్తే ఆ చేత్తో 100 రూపాయలు కొట్టేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా. మరి అలాంటి వాడిని బంగాళాఖాతంలో కలపాలా లేదా? మరి అదేవిధంగా ఎక్కడైనా ఒక రోడ్డు వేశారా? ఓ సిమెంట్ రోడ్డు వేశారా? ఈ లైట్లు ఎవరు వేశారు? అప్పుడు ఎవరు వేశారు మనకు లైట్లు? పంచాయతీరాజ్ మినిస్టర్ ఎవరప్పుడు? మనం పండుగకి ఊరెళ్ళిపోయి ఎక్కడెక్కడి నుంచో పండుగకి వచ్చేటప్పటికి ఎల్ఈడి లైట్లు ఇచ్చినటువంటి మహానుభావుడు ఎవరు? 33,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు వేసినటువంటి
నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా ఉన్నారంటే ఆయన ఎవరు మరి ఈ రోజున మనకి నియోజకవర్గంలో తాగడానికి మంచినీరు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? అలాగే మనకి జిల్లా మొత్తం మీద ఏ నియోజకవర్గం వెళ్ళినా పంచాయతీరాజ్ రోడ్లన్నీ మనకు వచ్చాయంటే ఎవరు? మరి అదేవిధంగా ట్రిపుల్ ఐటీ ఇచ్చినటువంటి వారు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు 270 ఎకరాలు ఇచ్చారా లేదా? దానికి బిల్డింగ్లు కట్టారా లేదా? ఈ 5 ఏళ్ల నుంచి ఆ బిల్డింగ్లన్నీ కూడా మనం కట్టినవే ఉన్నాయి, కానీ ఒక్క బిల్డింగ్ కూడా రాలేదని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. అలాగే అపర భగీరథుడు ఈ 75 ఏళ్ల చరిత్రలో ఎవరైనా ఉన్నారు అని అంటే మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు, మన పాలిట దైవం, అపర భగీరథుడు. అదే ఆయన ఈ రోజున వలసలు వెళ్లకుండా 50,000 ఎకరాలకి నియోజకవర్గంలో నీరు వస్తుంది అని అంటే ఆయనే మనకు దేవుడు. 2014లో వచ్చి దీన్ని నేనే శంకుస్థాపన చేశాను, నేను మళ్ళీ ముఖ్యమంత్రి మీరు చేయబోతున్నారు, 2015లో 1 ఇయర్ లోపునొచ్చి ఓపెన్ చేస్తానని చెప్పారా లేదా అని అడుగుతున్నా. ఓపెన్ అయ్యిందా లేదా? 3 పంటలు పండించుకున్నామా లేదా? గట్టిగా చెప్పాలి. మరి 4 సంవత్సరాలు ఏమైనా పండిందా? 3 కోట్లు గాని ఇస్తే ఈ 50,000 ఎకరాలు పండేది. ఏట్లో నీరుంది, ప్రాజెక్టులో నీరుంది, నోట్లో శనుంది, కాలువలో నీరు లేదు, మన పంటకు నీరు లేదు అని చెప్పి మీకు అందరికి నేను మనవి చేస్తున్నా. మరి అదేవిధంగా ఈ రోజున మళ్ళీ ఇంకా 50 కోట్లుంటే అది చివరి వరకు పూర్తయిపోయి మళ్ళీ పంటలు 2 పంటలు పండుతాయి. ఈ 3 సంవత్సరాలు 600 కోట్ల పంట నష్టపోయాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం వలన, ఇక్కడున్న ఆయన ఎమ్మెల్యే అవటం వలన, మరి అదేవిధంగా మంత్రి బొత్స మరి చాలా సీనియర్ మంత్రి, మరి బొత్సను ఏమంటారండి? తుతు అంటాడు, ఏం నిలబడుతుందో మరి నాకు తెలియదు. అందుకోసం మీరందరూ మరి పెద్ద మనుషులందరూ కలిసి 3,000 కోట్లు తెస్తే మనకు 500 కోట్ల పంట వచ్చేది. 3 కోట్ల రూపాయలు ఇంజనీర్లు చెప్పినటువంటి విషయం. అందువల్ల మరి అలాంటిది మళ్ళీ రావాలి. ఇప్పుడు 2 మాసాల్లో ఎన్నిక వస్తుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నుంచి మనం 50 కోట్లు తెచ్చి మొత్తం ఇదంతా కూడా బాగు చేసి చివరి వరకు నీరు ఇస్తామని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇక్కడే లోకేష్ బాబు గారు ఉన్నారు. మరి ఇవన్నీ ఆయన దృష్టిలోకి వెళ్తే ఇవన్నీ తప్పకుండా జరుగుతాయి, జరిగి తీరుతాయి. అందువల్ల మనందరం కూడా ఓటు అనే ఆయుధం మన చేతికి వచ్చింది. ఈ ఓటు అనేటటువంటి ఆయుధాన్ని సక్రమంగా ఉపయోగించాలి. ఒక దుష్ట పరిపాలన, ఒక నీచ పరిపాలన, ఒక నికృష్ట పరిపాలన, అదేవిధంగా అప్రజాస్వామ్య పరిపాలన, అప్రజాస్వామికమైనటువంటి వ్యక్తి చరిత్రలో ఒక నియంత్రణాలా, చరిత్రలో ఒక దుర్మార్గుడు అనాలా? ఇలాంటి పేర్లన్నీ చరిత్రలో ఉన్నాయి, కానీ జగన్మోహన్ రెడ్డికి ఏ పేరు పెట్టినా సరిపోదు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా. మరి అలాంటి దుష్ట పరిపాలన అంతమొందించాలి. మరి ఈ రోజున అందుకు కావలసినటువంటి కార్యక్రమం మీ చేతుల్లో ఉంది. శంఖారావం పూరించాలి. పూరించినటువంటి లోకేష్ బాబుకి
మరి మనందరం కూడా అన్న పోట్లాడండి నీ వెంబడున్నాము అని మరొక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అని చెప్పి మీకు అందరికీ లోకేష్ బాబు గత 6 సంవత్సరాల నుంచి ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది నేను ఆయనతో నడుస్తున్నాను. నన్ను ప్రెసిడెంట్ కూడా చేశారు, మంత్రి కూడా ఇచ్చారు, దగ్గరుండి చూశాను. మరి దగ్గరుండి చూశాను నేను. తాత పట్టుదల, తండ్రి తాలూకా పనితనం రెండు వడిసి పట్టుకొని సాయంకాలం రివ్యూకి 6 గంటలకు కూర్చుంటే రాత్రి 2 3 ఉదయం 6 పట్టుదలతో పనిచేసే వ్యక్తి లోకేష్ బాబు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా. మాకందరికీ సందేహం లేదు, యువగలంలో ప్రజల తాలూకా సందేహం కూడా తీరిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి లాంటి మొండివాడిని, అప్రజాస్వామికవాదిని, అతి దుర్మార్గమైనటువంటి పరిపాలనని ఎదురించి రోడ్డు మీద లైక్ లాగినా స్టూలు పీకినా నేనున్నాను పదండి అని చెప్పి యువకులు నడిపించినటువంటి లోకేష్ బాబు. ఎందుకంటే పట్టుదల ఉంది మనిషిలో. 220 రోజులు నడిచారు, 3000 కిలోమీటర్లు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా పీకాడా? ఆపగలిగాడా అంటున్నా. ఆపలేకపోయాడు. అది ఆయనలో ఉన్న పట్టుదల, అది ఆయనలో ఉండేటటువంటి పనితనం. అందువల్ల రేపు రాబోయే తరాలకి మన పిల్లలు మన మనవలు భవిష్యత్తు బాగుండాలి అని అంటే తెలుగుదేశం పార్టీ మరి 40 సంవత్సరాలు నడిపించేటటువంటి వ్యక్తి కావాలి. అందుకు తగినటువంటి శక్తి, యుక్తి, పట్టుదల, నడిపించగలిగిన సత్తా ఉన్నటువంటి వ్యక్తి లోకేష్ అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఏమీ సందేహం ఇందులో లేదు. ప్రజల దగ్గర, ప్రజల ముందు, ప్రజలతో నిరూపితం అయిపోయింది. యువగలంలో, శంకారామంలో రండి ఖబర్దార్ చూసుకుందాం. ఏంటి సిద్ధం కాదురా బాబు, మేము అంతకన్నా డబుల్ సిద్ధంగా ఉన్నాం, చూసుకుందాం రండి అనే పద్ధతిలో శంకారావం సాగాలి. రేపు జరగబోయే ఎన్నికల్లో చారిత్రక ఆవశ్యకత ఉంది. చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. అయి తీరితేనే ఇక్కడ ఉండేటటువంటి 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయేటటువంటి రాష్ట్రం తిరిగి గాడిలో పడుతుంది. యువతకు ఉద్యోగాలు కావాలన్నా, మహిళలకు నిత్యావసర వస్తువులు తగ్గాలన్నా, రైతులకు మంచి పంటలు పండాలన్నా, మరి అదేవిధంగా పరిశ్రమలు వస్తే రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయడానికి ట్యాక్సులు వస్తాయి అనేటటువంటి ఒక దిశ నిర్దేశం, దార్శనికత చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు. ఉన్న పరిస్థితుల్లో ఆయన మళ్లీ ఈ రాష్ట్రానికి రావాల్సిందే, పరిపాలించాల్సిందే, దీన్ని గాడిలో పెట్టాల్సిందే. ధరలు తగ్గాలన్నా ఇవన్నీ కూడా మనం మనసులో ఉంచుకొని మన పిల్లల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి చరిత్ర ఆవశ్యకత ఉంది అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇంకా చాలా మంది మాట్లాడాలి. మనకి మేమున్నాం, రేపు రాబోయే ఎలక్షనీరింగ్ అంతా కరెక్ట్గా చేస్తాం, ప్రజలతో మమేకమవుతాం, ప్రజలను మనం మళ్లిస్తాం, లోకేష్ బాబుని, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటాం. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోనూ హరిజన, గిరిజన, బలహీన, బడుగు వర్గాలు, పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరి మనం ఆదుకుంటాం, సంక్షేమాన్ని ఇస్తాం, అంతా పెర్ఫెక్ట్గా చేస్తాం అని చెప్పి మనం ప్రజలకు చెప్పి
ప్రతి ఒక్క ఓటును కూడా వచ్చి బూత్ దగ్గరికి వేయించాల్సినటువంటిది. ఎందుకంటే లోకేష్ బాబు ఈరోజు మీకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అందుకు మన అందరం కూడా అందులో భాగస్వాములమై నడిపించి అత్యధిక మెజార్టీ తెస్తాము ఈ హెచ్చర్లలో అని చెప్పి మీరు ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి భరోసా ఇవ్వండి. మరొక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి. లోకేష్ జిందాబాద్. లోకేష్, లోకేష్, లోకేష్. ఎన్టీఆర్, ఎన్టీఆర్. మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు, మన మిత్రపక్షం, మన మిత్రపక్షం, మన మిత్రపక్షం. అలా జనసేన నాయకుడికి, పవన్ కళ్యాణ్కి అందరికీ నమస్కారం. జనసేన నుంచి విశ్వక్సేన్ గారు మాట్లాడతారు. జై జనసేన, జై జనసేన, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈరోజు శంఖారావం అనే సభకి వేదిక పైన ఆశీలైనటువంటి తెలుగుదేశం పార్టీ దేశ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే విజయనగరం తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ కిమిడి నాగార్జున గారికి, అలాగే మా జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ పిసిని చంద్రమోహన్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ హెచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ కళా వెంకట్రావు గారికి, స్టేజ్ మీద ఆసీనిత ఇతర పెద్దలకి, స్టేజ్ ముందు ఉన్న నా తోటి జన సైనికులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో ఇప్పుడు మనం వెళ్తున్నాం. మనం ఒకటి గమనించాలి. హైదరాబాద్ అనే ఒక నగరాన్ని ఆ రోజు విజన్ 2020 అనే పేరుతో నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్మించబట్టే ఈ రోజు యావత్ ప్రపంచం హైదరాబాద్ గురించి మాట్లాడుతుంది, హైదరాబాద్ వైపు చూస్తుంది. అలాంటి నాయకుడు ఒక పక్క ఉంటే మరొక పక్క విలువలతో కూడిన రాజకీయం చేస్తూ యువతకి చైతన్యం నింపుతూ తన సొంత కష్టార్జితాన్ని ప్రజలకు పంచిపెడుతున్న నాయకుడు ఇంకొక పక్క ఉన్నాడు. వీళ్ళిద్దర కలయికతో రేపు రాబోయే కాలంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం స్థాపించబోతున్నాం. ఇక్కడి నుంచి నేను హెచ్చర్ల నియోజకవర్గం నుంచి ఒకటే తెలియజేస్తున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో 2019లో ఆనాటి సార్వత్రిక ఎన్నికల్లో మన దగ్గరికి వచ్చే మన నియోజకవర్గంలో కూడా పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేస్తూ ఇక్కడ మన ప్రజలకి ముద్దులు పెట్టి మనకి ఇక్కడ హామీలు ఇచ్చి నవరత్నాలు అని చెప్పి మనకి హామీలు చూపించి మన చేత ఓట్లు వేయించుకుని ఈ రోజు 151 సీట్లతో అధికారంలో కూర్చున్నాడు. అయినా ఇక్కడ మనం ఒకటి గుండె మీద చేసుకుని ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు చెప్పండి, మనం ఇంటికెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతున్నామా మన రాష్ట్రంలో అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దాడులు, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే. మనకి ఈ ముఖ్యమంత్రి ఏమి చెప్పాడు? నేను అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పరుగులు పెడతానని చెప్పాడు. ఒక 20 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని వెనక్కి నెట్టిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి అని ఇక్కడి నుంచి నీకు అందరికీ తెలియజేస్తున్నారు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 9 పథకాలతో మన ముందుకి నవరత్నాలని వచ్చాడు ఈ ముఖ్యమంత్రి. మనందరికీ నవరంధ్రాలు పెట్టాడు కానీ నవరత్నాలు ఎక్కడా అమలు చేయలేదు ఈ ముఖ్యమంత్రి. ఇదందరం మన ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మద్యపాన నిషేధం అని చెప్పాడు. మన మద్యపాన నిషేధం అని చెప్పి కల్తీ మద్యం అమ్మే మద్యం అంతా ఏరులై పారుతుంది. ఇప్పుడు మన రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో తీసుకెళ్తాడని మనం నిలబెడితే, ఆయన ముఖ్యమంత్రిని చేస్తే ఈ రోజు మన రాష్ట్రాన్ని డ్రగ్స్ లో అంటే ఈ డ్రగ్స్ ఎగుమతిలో నెంబర్ 1 స్థానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఈ ముఖ్యమంత్రి ఘనత ఇంది జగన్మోహన్ రెడ్డిది. ఇక్కడి నుంచి హెచ్చర్ల నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే నేను అడుగుతున్నాను, వై నాట్ 175 అన్నా ఒకసారి గుర్తుందా?
ఎప్పుడో 6 నెలల క్రితం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు ప్రకటించక ముందు నువ్వు అన్నావు వైనాట్ 75 అని. ఇప్పుడు ఏమైంది నీ వాయిస్? వైనాట్ 75 ఏమైందని నేను ఇక్కడి నుంచి నేను అడుగుతున్నా. వైనాట్ 175 కాదు కదా, నీ పులవిందల్లో కూడా నువ్వు గెలవు. నేను బల్ల గుద్ది చెప్తున్నా, మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరిమి కొడతానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రం మొత్తం హిందూపూర్ నుంచి ఇచ్చాపురం దాకా సిద్ధం 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 అని పోస్టర్లు వేసుకున్నావు. ఎవరి కోసం వేసావు? నువ్వు గెలుస్తావు నమ్మకం నీకుందా? మొన్న మధ్యలో ఒక ఛానల్లో నువ్వు చెప్పావు, నేను ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నా, నేను దిగిపోవటానికి సిద్ధంగా నువ్వే చెప్పావు కదా. మరి దిగిపోవటానికి సిద్ధంగా ఉందా? నా పోస్టర్లు వేసావు. ఎన్ని పోస్టర్లు వేసావు? ఎవరి తప్పు అది? ప్రజల సొమ్మునే ఇలా దుర్వినియోగం చేస్తున్నావు నువ్వు. రాష్ట్ర ఖజానాలోంచి ఇలాంటి డబ్బంతా మనం తీసుకుని ఇలా ఫ్లెక్సీలు గానీ రంగులు గానీ వేసుకుంటూ నువ్వు కార్యాచరణ చేస్తుంటే అప్పులు తీసుకొచ్చే సంక్షేమ పథకాలు నువ్వు ఇస్తున్నావు. ఒక చేత్తో ఏమో సంక్షేమ పథకాలు ఇస్తాడు, ఇంకొక చేత్తో దోచుకుంటాడు. మీరు ఒకరు గమనించాలి, 2019కి ముందు మన నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? 4 రెట్లు ఎక్కువ పెరిగిందా లేదా? పెంచాడా లేదా? మనందరం గమనించాలి. మన పేదవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. కరెంటు బిల్లు 200 రూపాయలు 300 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 2019 ముందు ఇప్పుడు ఎంత వస్తుంది? 1000 రూపాయలు 2000 రూపాయలు వస్తుంది. సామాన్య పౌరుడు కట్టుకోగలడా? ముఖ్యమంత్రిని ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నాం మేము. సామాన్య పౌరుడు కట్టుకోగలడా? నీకు అందలా ఎక్కించింది దానికోసమేనా? నిన్ను దించడానికి ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళ మేము రెడీగా ఉన్నాం. నిన్ను దించి తీరుతాం. 175 నియోజకవర్గాల్లో మేము చెప్తున్నాం వైనాట్ 175 మేము వెళ్తాం, మేము గెలుస్తున్నాం 175 నియోజకవర్గాల్లో అని మీకు తెలియజేసుకుంటూ, మన ఎచ్చర్ల నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. తన పేరు గొర్రెల కిరణ్ కుమార్. ఆయన పాదయాత్రలో మన ఇంటింటికి వచ్చాడు. ఇంటింటికి వచ్చి చాలా హామీలు ఆయన ఇచ్చాడు. మొట్టమొదటి హామీ, ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు. ఎచ్చర్ల నియోజకవర్గంలో జిల్లాకి ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, అన్ని పరిశ్రమలు మన నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఇంత యువతకి ఉద్యోగాలు కల్పించాడా? ఆ రోజు ఏం చెప్పాడు? 70 నుంచి 80% యువతకి ఉద్యోగం కల్పిస్తా అని చెప్పాడు. కానీ ఈ రోజు ఏమైంది? 5% మంది కూడా మన నియోజకవర్గం నుంచి ఉద్యోగాలు లేవు. లోకేష్ అన్న గారికి నేను తెలియజేస్తున్నానా, మన దగ్గర ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి, మన ఉద్యోగాలు కల్పించాలి మన నియోజకవర్గ ప్రజలకి. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మట్టు వలస కుడి కాలువ, మట్టు వలస ఆధుకరణ చేస్తానని మాట ఇచ్చాడు. దాని గురించి పట్టించుకునే నాదుడే లేడు. 5 సంవత్సరాలు అవుతుంది. సుమారు 40,000 మంది జీవనం దాని మీద ఆధారపడి ఉంది. మన ప్రభుత్వం రాగానే అన్నా మనం దాన్ని బాగు చేయాలన్నా, రైతులకి మనం అండగా ఉండాలన్నా, అదొక్కటే మీకు తెలియజేసుకున్నానన్నా. ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పెట్టాడు. మీరు ఒకటి గమనించాలి, రైతు అని అతని పార్టీలోనే ఉంది తప్ప ఆయన రైతులకి ఎప్పుడు అండగా లేడు. 2019 నుంచే 2021 సంవత్సరం దాకా 3 ఏళ్లలో సుమారు 3,000 రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. నువ్వు పేరులో ఎవరు రైతు కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకుంటావు, రైతులకి అండగా ఉండవు. రైతులకి నువ్వేం చెప్పావు? 9 గంటల పవర్ అందిస్తానని చెప్పావు. ఇప్పుడు 6 గంటలు కూడా నువ్వు రైతులకు ఇవ్వలేకపోతున్నావు. అది కూడా నాణ్యమైన పవర్ సప్లై నువ్వు ఇవ్వలేకపోతున్నావు. ఈ మాటలు ప్రజలందరూ మన ప్రజల దగ్గర తీసుకెళ్లాలి ఇవన్నీ. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆయన చెప్పేది మాయ మాటలే, మనం మభ్య పెడుతున్నారు. ఈ మద్యంతో వచ్చిన డబ్బులు మనం ఎక్కడైనా ఏదైనా ఊరు వెళ్తే చిన్న డ్రింక్ బాటిల్ కొనుక్కుంటే ఏం చేస్తాం? ఫోన్ పే చేస్తాం. ఫోన్ పే మనం డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయగలం. అదే ఒక మద్యం దుకాణానికి వెళ్తే ఏమవుతుంది? మీరు క్యాష్ లేకపోతే మీకు మందు అమ్మరు. ఎందుకు అమ్మరు? అది బ్లాక్ మనీ. రేపు మన ఓట్లు కొనడానికి మళ్ళీ మన సారా మన ఆరోగ్యాలు పాడు చేసుకునే మనం సారా తాగుతున్న అదే డబ్బులు మళ్ళీ మనకిచ్చి మన ఓట్లు కొంటాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నా, ఆ డబ్బు మనదే, మీరు తీసుకోండి. ఆ డబ్బు మనదే, మీరు తీసుకోండి. కానీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థికి మీరు ఇక్కడ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగించే ముందు చివరి వాక్యాలుగా ఒకటి చెప్తున్నా. మన ఎచ్చర్ల నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటి నియోజకవర్గం, అంటే ముఖద్వారం శ్రీకాకుళం జిల్లాకి. అలానే రేపు రాబోయే 2024 ఎలక్షన్ లో మన శ్రీకాకుళం జిల్లాలో ఎలాగో మనం గెలుస్తున్నాం, మన ఎచ్చర్ల నియోజకవర్గం గెలుస్తోంది. కానీ అల్టిమేట్ మెజారిటీ జిల్లాలో మొదటి స్థానంలో మన ఎచ్చర్ల నియోజకవర్గం ఉండాలని ఇక్కడ ప్రజలందరూ దానికి చేయగలపాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లోకేష్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకున్నా. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్. మీరందరూ ఎవరి కోసం అయితే వచ్చారో, ఎప్పుడెప్పుడా అని చూస్తున్నారో,
మరి యువగలమై శంకరామై ఈ రాష్ట్రాన్ని రేపు రాబోయే 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని నడిపిస్తూ తాను వెనక మన అందరము ఉన్నాం, నడిపించన్నా నీ వెనక మేము ఉన్నాం, మాకు ధైర్యం ఉంది నీ యువగలం శంకరావం చూశాక అని చెప్పి మరి లోకేష్ బాబు మాట్లాడే ముందు ఆయన్ని చప్పట్లతో ఆహ్వానించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ లోకేష్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎచ్చర్ల నియోజకవర్గానికి వచ్చినప్పుడు నాకు ఇంతకన్నా స్వాగతం పలికిన పసుపు సైన్యానికి జన సైనికులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ సభ చూస్తే నాకు అర్థమైంది, ఉత్తరాంధ్ర గర్జించింది. ఉద్యమాలు పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర. మీకు ఎవరైనా మంచి పని చేస్తే వాళ్ళ కోసం ప్రాణం ఇస్తారు, అలాంటిది చెడు చేస్తే పాతేసే శక్తి కూడా మీలో ఉంది. ఉత్తరాంధ్ర జోష్ చూసిన తర్వాత నా ఒక్క విషయం అర్థమైంది, 2024 ఎన్నికల్లో ఆ ఫ్యాన్ కి కరెంటు షాక్ వస్తాం ఖాయం. ఆ ఫ్యాన్ మాడి మసైపోయి భూమి పైన కూడా పడతాం ఖాయం. గరిమెల సత్యనారాయణ గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఎర్రన్నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తులు జన్మించిన నేల ఈ శ్రీకాకుళం నేల. అంత పవిత్ర భూమిపై ఈ రోజు నేను మాట్లాడతాం నా అదృష్టంగా భావిస్తున్నాను. జగన్ ఆయన ఎలక్షన్ ఎఫిడవిట్లో, ఎఫిడవిట్ అంటే ఎలక్షన్ అభ్యర్థిగా నిలబడినప్పుడు మనకున్న ఆస్తులేంటి, అప్పులేంటి, మన పైన ఉన్న కేసులేంటి అవన్నీ రాసి ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి. ఆ ఎఫిడవిట్ లో 28 420 కేసులున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్. ఆయన ఒక 420 అయితే ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక 840. పేరుకే సలహాదారుడు కానీ ఇచ్చే అన్ని పనికిమాల సలహాలు. ఆ సలహాలు ఇచ్చినందుకు ఆంధ్ర రాష్ట్ర ఖజానా నుంచి 150 కోట్ల రూపాయలు జీతంగా తీసుకున్నారు. ఈ బ్రోకరు ఈ రోజు ఏకంగా 2 ఓట్లు పెట్టుకుని తిరుగుతున్నాడు. ఒక ఓటు నా నియోజకవర్గం మంగళగిరిలో, 2వ ఓటు పొన్నూరు నియోజకవర్గంలో. అప్పుడు నాకు అర్థమైంది, ఈ దొంగ ఓట్లు వేసి గెలిచేదానికి ప్రయత్నిస్తుంది ఈ వైకాపా ప్రభుత్వం అని. ఎంత అన్యాయమో చూడండి. ఒక ప్రభుత్వ సలహాదారుడే దొంగ ఓట్లు పెట్టుకుని తిరుగుతున్నాడంటే ఇంకా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అందరూ ఆలోచించాలా. తిరుపతి ఉప ఎన్నికల్లో ఆనాడు వైకాపా ప్రభుత్వం గెలిస్తే అప్పుడే చెప్పా, వీళ్ళకి దొంగ ఓట్లున్నాయి అందుకే గెలిచారని. ఆనాడే అధికారులు చెప్పా, చట్టాన్ని ఉల్లంఘించొద్దు, మీరు రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని. ఇప్పుడు ఏకంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక డిఎస్పీ, ఒక సిఐ, ఒక ఎస్ఐ సస్పెండ్ అయ్యే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకి ఆనాడే చెప్పా, ఎర్ర బుక్కులు ఎక్కద్దండి, మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని. కొంతమంది వినలేదు, ఇప్పటికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొన్న 4 కుర్రోళ్ళు నన్ను కలిశారు. కలిసి అన్న తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం కానీ మీకు జగన్ కి తేడా ఏంటి అని నన్ను అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పా, తమ్ముడు మీ లోకేష్ అంబేద్కర్ గారి రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తి, ఈ జగన్
రాజారెడ్డి రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తి. ఈ లోకేష్ ప్రజల్లో తిరుగుతాడు, జగన్ పర్దాలు కట్టుకుని తిరుగుతాడు. ఈ లోకేష్ స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేస్తే జగన్ ఏకంగా 10th క్లాస్ పేపర్లు దొంగతనంతో పట్టుబడి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వ్యక్తి. లోకేష్ కి క్లాస్మేట్లుంటే జగన్ కి జైలు మేట్లు ఉంటారు. ఈ జగన్ కేబినెట్ చూస్తే నాకు నవ్వేస్తుంది. వాళ్ళకు కొత్త అవార్డు వచ్చిందంట ఈ కేబినెట్ కి. కేబినెట్ అంటే మంత్రులు, వాళ్ళకు కొత్త అవార్డు వచ్చిందంట. అదేంటో తెలుసా? భారతదేశంలోనే అతి పనికి మాలవని కేబినెట్ అని ఒక సంస్థ అవార్డు ఇచ్చింది. ముఖ్యమంత్రికి అవగాహన లేదంటే మంత్రులకు అసలు లేదు. ఈ మంత్రుల పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. వాళ్ళు రాత్రి పడుకున్నప్పుడు గట్టిగా తోసి లేపితే వాళ్ళు ఏ శాఖ కూడా చెప్పుకునే పరిస్థితులు లేరు. కొన్ని ఉదాహరణలు ఇస్తా, మన కేబినెట్ పరిస్థితి ఎలా ఉందో. అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ అప్పుల అప్పారావు తిరుగుతాడు. అది మన ఆర్థిక శాఖ మంత్రి బుర్రకత్త బుగ్గన్న. ఇసుకల గనులు మింగేసే గనుల శాఖ మంత్రి పాపాల పెద్దిరెడ్డి. ఇంకా ఏకంగా నకిలీ మద్యంతో పాటు కోట్లోనే దొంగతనం చేసిన వ్యక్తి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇంకా పిల్ల కాలువలు కూడా తవ్వలేని అరగంట అంబటి రాంబాబు గారు. అరగంట మర్చిపోయినారా? వీడియో చూడలేదా? మొత్తం వైరల్ అయింది కదబ్బా. అరగంట అంబటి రాంబాబు గారు ఇరిగేషన్ శాఖ మంత్రి. ఇంకా సొంత ఊర్లో ధాన్యం కొనుగోలు చేసినప్పుడు సంచులు ఇవ్వలేని ఎర్రి పప్ప మంత్రి పౌరుల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు. గతంలో సన్న బియ్యం ఇవ్వమంటే సన్న బియ్యం ఇవ్వలేని సన్న బియ్యం సన్నాసి కొడాల నాని. ఇప్పుడు ఏకంగా పెట్టుబడులు తీసుకురండి, ఉద్యోగాలు కల్పించండి అని పరిశ్రమల శాఖ మంత్రిని అడిగితే కోడి ముందలొచ్చిందా గుడ్డు ముందలొచ్చిందా అని తిప్పిమని అడిగే పరిస్థితి. కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్. ఇంకా పిల్లలు బాగా చదువుతున్నారు కనుకనే ఉద్యోగాలు రావట్లేదని చెప్పే వ్యక్తి విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు. ఇది మనకున్న మంత్రివర్గం. ఇంకా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మీరందరూ ఆలోచించాల. ఈ సైకో జగన్ ఒక కొత్త పథకం తీసుకొచ్చాడండి. అది స్విమ్మింగ్ పూల్ పథకం. అంటే అందరూ ఈత కొట్టాలంట. వాళ్ళ నాయకులు ఊరూరు తిరుగుతూ ప్రతి ఊరికి ఒక స్విమ్మింగ్ పూల్ తీసుకొస్తా అన్నారు. అనుకున్నాం బాబు ఇది చాలా డబ్బులతో కూడింది కదా, స్విమ్మింగ్ పూల్ ఎట్లా తీసుకొస్తారనుకున్నా. తర్వాత నాయకుడిని అడిగిన, మా మంగళగిరిలో వైకాపా నాయకుడిని అడిగిన, అన్నా ఊరూరు స్విమ్మింగ్ పూల్ ఎట్లా అవుతుందంటే, అరే రోడ్లు చూసినావు కదా ఎంత పెద్ద గుంతలు ఉన్నాయో, అందుకే ఊరూరు ఒక స్విమ్మింగ్ పూల్ ఇస్తా అన్నా అని చెప్పాను. దాంట్లో పొరపాటున స్కూటర్ వెళ్తే బయటకు వచ్చే పరిస్థితి లేదు. రోజుకి వందలాది మంది ఈ రోడ్ల పైన తిరిగి చనిపోయే పరిస్థితి. అంతెందుకు కనీసం 10 కిలోమీటర్లు రోడ్డు పైన ముఖ్యమంత్రి గారు ప్రయాణించట్లేదు. అమరావతిలో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే హెలికాప్టర్ వేసుకుని తిరుగుతున్నాడు. అప్పుడు ఉన్నారు కదా సలహాదారుడు సజ్జల, ఆయన అడిగాడు, ఏంటబ్బా మీరు 10 కిలోమీటర్ల రోడ్డు పైన మీరు వెళ్ళట్లేదు అని అడిగితే సజ్జల్ని రమ్మన్నాడు. గట్టిగా 2 పీకాడు జగన్. పీకి మన రోడ్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం, అందుకే నేను హెలికాప్టర్లు వెళ్తున్నానని చెప్పిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఇంకా ఈ మధ్యన వస్తున్నా తమ్ముడు, ఇంకా అవునా నా స్పీచ్ 2 నిమిషాలు ఓపిక పట్టు. ఈ మధ్య నేను తిరుగుతుంటే ఊరూరు మా నమ్మకం నువ్వే అని బోర్డులు కనపడుతున్నాయి. ఆ బోర్డు పైన ఒక 420 ఫోటో ఉంది.
ఆ 420 జగన్ నేను అడుగుతున్నా, సొంత తల్లి చెల్లి మిమ్మల్ని నమ్మట్లేదు, మేమెట్లా నమ్మాలో స్వామి అని. ఎన్నికల ముందల తల్లిని రోడ్డుపై గెంటాడు ప్రచారం చేయమని. ఆయన జైల్లో ఉన్నప్పుడు చెల్లమ్మ పాదయాత్ర చేసింది. 2019లో ఏకంగా బస్ యాత్ర చేసి ఈయన గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత తల్లి చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసిన వ్యక్తి జగన్. ఇక్కడున్న అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆలోచించాలా. ఇంట్లో ఉన్న మహిళలకి న్యాయం చేయలేకపోతే మనకి న్యాయం చేస్తాడా ఈ జగన్ అని ఆలోచించమని కోరుతున్నా. ఇప్పుడు ఏకంగా వాళ్ళ దగ్గర పేటీఎం కుక్కలు ఉన్నాయండి, వాళ్ళకి 5 రూపాయలు కొడితే చాలు ఏమైనా చేస్తారు. ఇప్పుడు ఏకంగా షర్మిల గారి పుట్టుక గురించి పెళ్లి గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈ పేటీఎం బ్యాచ్ కి చెప్తున్నా, మీ పేర్లు కూడా ఉన్నాయి స్వామి ఎర్ర బుక్ లో. 2 నెలలు ఓపిక పెట్టండి, మిమ్మల్ని వెంటాడుతామని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇంకా ఈ జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. తల్లి మీకు జగన్ బటన్ నొక్కుతాడు, కానీ అది మీకు ఒకటే బటన్ కనపడుతుంది, అది బులుగు బటన్. బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి, అది మీకు కనపడదు. బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి, ఒప్పుకుంటా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి ఇంటి పన్ను పెంచి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి బాధుడే బాధుడు. నిత్యావసర సరుకుల ధరలు పెంచి బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్, నిరుద్యోగ యువకులకి రావాల్సిన నిరుద్యోగ వృత్తి కూడా కట్, ఇంకా 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్, రైతులకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కట్. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ప్రజలు వస్తున్నా స్వామి, వస్తున్నా ప్రజల అరే జబర్దస్త్ ఆంటీ గురించి ఎందుకు రాబా, వదిలేసి ప్రజల పడుతున్న కష్టాలు నేరుగా నేను పాదయాత్రలో చూశా. పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇస్తాం జరిగింది. దాంట్లో మొదటి హామీ నిరుద్యోగ యువకులకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మన ప్రభుత్వం కల్పించబోతుంది. అంతేకాదు ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం. 5 సంవత్సరాల పెండింగ్ పోస్టులని భర్తీ చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఉద్యోగాలు వచ్చిన కొంచెం సమయం పడితే ప్రతి నిరుద్యోగ యువకులకి 3,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత బా 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా రైతుల్ని ఆదుకునేదానికి ప్రతి రైతుకి ప్రతి ఏడా 20,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా చేస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 ఎన్ని చేతుల పైకెత్తి చూపించండి, అందరు చూపించాలా, అందరు ఎత్తి చూపించాలా. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 6వ హామీ ఏంటబ్బా, అది నేను మర్చిపోయినా. ఏంటా హామీ? నేను మర్చిపోయా, గుర్తు చేయాలి మీరు.
తెలుగింటి ఆడపడుచులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కల్పించబోతుంది. ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నారు. ఉత్తరాంధ్రాన్ని దోచేసేదానికి 3 కుటుంబాలకి లైసెన్స్ ఇచ్చారు. మొదటి కుటుంబం పేరు బొత్స, రెండో కుటుంబం పేరు విజయసాయిరెడ్డి, మూడో కుటుంబం పేరు వైవి సుబ్బారెడ్డి. వీళ్ళు ముగ్గురు కలిసి అడ్డగోలుగా ఉత్తరాంధ్రాన్ని ఈరోజు దోచేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఎక్కడ భూమి దొరికితే అక్కడ వీళ్ళు బోర్డు పెడతారు. చెరువులు మొత్తం నింపేసి ఏకంగా పట్టాలు సృష్టించి వాళ్ళ పేరు పైన ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళు రోడ్డు మార్గంలో వెళ్ళి ఈ భవనం బాగుందంటే రాత్రికి ఆ భవనం పత్రాలు వాళ్ళ సొంత పేరు పైన మార్చుకునే పరిస్థితి ఈ రోజు మనం అందరం చూస్తున్నాం. అందుకే ఉత్తరాంధ్ర యువతకి నేను పిలిపిస్తున్నా, తిరుగుబాటు చేయాలి. ఈ 3 కుటుంబాల్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మా చిత్తూరులో కుటుంబం ఉంది, పాపాల పెద్దిరెడ్డి అని. ఏం పెద్దిరెడ్డి? పాపాల పెద్దిరెడ్డి. ఆ కుటుంబానికి ఎంత అహంకారం అంటే, ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు హెచ్చర్లకి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రామకృష్ణ గారు ఏకంగా రణస్థలం నుంచి తిరుపతికి సైకిల్ తొక్కుంటా వెళ్తుంటే పొంగనూరు నియోజకవర్గంలో ఆయన ఆపి పొంగనూరు నియోజకవర్గంలో ఎట్లా రాణిస్తాడు అంటాడా? ఆ పాపాల పెద్దిరెడ్డిని చెప్తున్నా బ్రదర్, 2 నెలల్లో వడ్డీతో సహా ప్రతిదీ నేను చెల్లిస్తా. ఏమే పాపాల పెద్దిరెడ్డి, బీసీ సోదరులంటే అంత చిన్న చూపా నీకు? 2 నెలలు ఓపిక పట్టు. మా బీసీ సోదరులందరూ కలిసి నీ వెన్నముక్క ఇరగొట్టే రోజులు తొందరలో రాబోతున్నాయని ఈ సభాముఖంగా బీసీ సోదరుల తరఫున నేను హామీ ఇస్తాం జరుగుతుంది. ఇంకా ఇంతేకాదు, ఆనాడు ఏమన్నాడు? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణకి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా నేను చూసుకుంటా. అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి ఉద్యోగాలు కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా శ్రీకాకుళం జిల్లాకి సైకో జగన్ అనేక హామీలు ఇచ్చాడు. అవన్నీ చెప్పుకుంటా పోతే రోజంతా పడుతుంది. కొన్ని ప్రధానమైన హామీలు మీకు గుర్తు చేస్తున్నా. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అన్నారు. ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేశాడా అని ప్రజల్ని ఆలోచించమంటున్నా. వంశధార తోటపల్లి రైట్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ని నాగావళి కరకట్ట పనులన్నీ పూర్తి చేసి నీళ్లు అందిస్తా అన్నాడు. అక్కడ కనీసం ఒక తట్టం మొత్తన్న ఎట్టారా ఈ ప్రభుత్వం అనే ప్రజలందరూ నేను ఆలోచించమంటున్నా. ఉత్తరాంధ్ర అంటే తెలుగుదేశం పార్టీకి చాలా ప్రేమ. అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఉత్తరాంధ్రను అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఇక్కడ రోడ్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, హాస్టల్స్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, నిరుపేద కుటుంబాలకి పక్కా ఇల్లు కానివ్వండి, ఇవన్నీ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం కట్టింది. అంతెందుకు వంశధార నాగావళిని అనుసంధానం చేసిన ఘనత కూడా ఒక తెలుగుదేశం పార్టీకి తక్కుతుందని ఈ సభలో నేను తెలుపుకుంటున్నా. ఇంకా హెచ్చర్ల నియోజకవర్గానికి వచ్చేసరికి చాలా ఘన చరిత్ర ఉన్న నియోజకవర్గం. ఆనాడు ప్రతిభా భారతి గారిని 5 సార్లు గెలిపించి ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి మొదటి దళిత మహిళా స్పీకర్ గా పంపించిన నియోజకవర్గం ఇది. అంత అద్భుతమైన గౌరవం మీరు మాకు ఇచ్చారు. 2014లో మంచి మెజారిటీతో కళా వెంకట్రావు గారిని మీరు గెలిపించారు. కళా వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. ఎవరు ఊహించిన విధంగా రాజీవ్ గాంధీ, ఎవరు ఊహించిన విధంగా తోటపల్లి, నారాయణపురం, మధువలస ప్రాజెక్టుని పూర్తి చేశాం. అదేవిధంగా అవసరమైన మేరకు సీసీ రోడ్లు కానీ, నిరుపేద కుటుంబాలకు ఇళ్లు కానీ, బీటీ రోడ్లు కానీ ఆనాడు పెద్ద ఎత్తున మేము అభివృద్ధి చేశాం. అంతేకాదు ఆనాడు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ కానివ్వండి, పైడ భీమవరం ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఇక్కడనే ఉండి
పెద్ద ఎత్తున అవి కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి కళా వెంకట్రావు గారు. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం. ఏమ్మా తన్నే దున్నపోతు దగ్గరికి వెళ్తామా? దూరంగా ఉంటాం, ఎందుకబ్బా తంతుందని. కానీ అదే పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి ఇంకెంత పాలిస్తామని ప్రతిసారి మనం అడుగుతాం. ఇక్కడ మీరు మొన్న గొర్రెల కిరణ్ గారిని గెలిపించారు. హెచ్చర్లలో ఏమైనా మార్పు వచ్చిందా? ఒక్క రోడ్ అని వేశాడా? అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ కు హెచ్చర్లని ఈ రోజు ఏకంగా అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే. ఆయన నియోజకవర్గాన్ని ఒక కేక్ కోసినట్టు కోసి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ప్రాంతాన్ని ఇచ్చి దోచుకోమని చెప్పాడు. ఒక్క ఇసుకలోనే మీ ఎమ్మెల్యే 50 కోట్ల రూపాయలు సంపాదించాడు. అంతేకాదు 4 కొండలు మింగేశాడు. అక్కడున్న గ్రావెల్ అమ్మి 75 కోట్ల రూపాయలు సంపాదించాడు. సొంత ఊరిలో ఉన్న భూములు కూడా దొంగ పత్రాలు సృష్టించి ఏకంగా భూములు కొట్టేసుకున్న వ్యక్తి ఇక్కడున్న శాసన సభ్యుడు. ఆ గ్రామస్తులకి నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ఎంక్వైరీ వేసి ఆ భూములు తిరిగి మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు ఇక్కడున్న ఎమ్మెల్యే అంగన్వాడీ పోస్టులు, ఆశా వర్కర్ పోస్టులు, చివరికి షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా ఈ రోజు అమ్ముకునే పరిస్థితి మనందరం చూస్తాం జరిగింది. ఈరోజు నియోజకవర్గ పరిస్థితి చూస్తే చాలా బాధేస్తుంది. వైకాపా నాయకులు వాళ్ళ సొంత నాయకుల పైన మర్డర్ చేసేదాన్ని కూడా ఈరోజు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడున్న ఎమ్మెల్యే ఎంపీపీ కలిసి ఏకంగా వాళ్ళ వైఎస్ ఎంపీపీ శంకర్ ని చంపేదానికి ప్రయత్నించారు. పాప ఆ శంకర్ ఈరోజు ఆసుపత్రిలో ఉన్నారు. వాళ్ళకు కరపత్రం ఉంది, దాని పేరేదో ఉందబ్బా, ఏంటిది ఏంటి ఆ కరపత్రం పేరేంటి? దొంగపై దగ్గర ఏముంది? దొంగ పేపర్. ఆ దొంగ పేపర్ పేరేంటి? సాక్షి. ఆ సాక్షి విలేకరిని ఈ ఎమ్మెల్యే వెంటాడి పాపం ఆ శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే సొంత వ్యక్తుల్ని చంపేదాన్ని కూడా వెనకాడు. సొంత కరపత్రంలో పనిచేస్తున్న వాళ్ళు కూడా వెంటాడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఇక్కడున్న ఎమ్మెల్యే. అందుకే ప్రజలందరినీ కోరుతున్నా, 2024లో తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఇక్కడ గెలిపించండి. మొదటి సంవత్సరంలో తోటపల్లి ప్రాజెక్టులో ఉన్న పెండింగ్ కాలువలన్నీ 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. హెచ్చర్లలో ఉన్న ఐఐటికి IIITకి ఆనాడు 200 ఎకరాలు కేటాయించాం. ఆ పనులను కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము పూర్తి చేస్తాం. తప్పనిసరిగా అంబేద్కర్ యూనివర్సిటీలో స్టేడియం కూడా కట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు కూడా అందించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా బూడగట్ల పాలెం దగ్గర ఆనాడు జట్టి కట్టేదానికి డబ్బులు కూడా తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించింది. ఆ పనులు ముందరికెళ్లకుండా ఈ ప్రభుత్వం అడ్డుపడింది. అది కూడా పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. గతంలో మత్స్యకారులకు వలలు ఇచ్చాం, బోట్లు ఇచ్చాం, ఐస్ బాక్స్ అందజేశాం. వేట నిషేధ సమయంలో ఆనాడు మీకు పెన్షన్ కూడా ఇచ్చాం. ఇప్పుడు ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత సబ్సిడీ పెన్షన్ అన్ని రద్దు చేసింది. అవన్నీ మళ్ళీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇక్కడున్న నిరుద్యోగ యువకులు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. గతంలో అనంతపూర్కి కియా మోటార్స్ ఎట్లయితే తీసుకొచ్చామో అదేవిధంగా ఉత్తరాంధ్రకి ఒక పెద్ద పరిశ్రమ తీసుకొచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఇప్పటికి ఒక సెజ్ ఉంది, దానికన్నా పెద్ద సెజ్ మనం కడతాం. నిరుద్యోగ యువకులకి స్థానికంలోనే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అహర్నిశలు మీరు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు. పార్టీ మారి నాయకులు వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ
తెలుగుదేశం పార్టీ. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ మూర్ఖుల పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం, ఎక్కడ లేని బలం. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు నాకు ఇచ్చారు. వాళ్ళ రుణం తీర్చుకునేదానికి 2014లో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ప్రమాద బీమా అందించాం. ఇప్పటికి దాదాపు 100 కోట్ల రూపాయలు అందించి కార్యకర్తల కుటుంబాలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాదు నిరుపేద కార్యకర్తల కుటుంబాల్లో పిల్లలే చదివించాలంటే మా తల్లి భువనేశ్వరి అమ్మ ఆ బిడ్డల్ని దత్తకు తీసుకుని ఈరోజు చదివిస్తుంది. అది కార్యకర్తల పట్ల మాకున్న ప్రేమ. గత 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం మన అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది. మన పైన అన్ని రకాలైన కేసులు పెట్టింది. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. కానీ ఆనాడే జగన్కి చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. జగన్కి చెప్తున్నా, బాంబులకే భయపడిన కుటుంబం మాది. నువ్వు పెట్టే చిల్లర కేసులకు మేము భయపడతామా? మై డియర్ జగన్, భయం మా బయటలోనే లేదు బ్రదర్. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి నేను మూర్ఖుడు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర పుస్తకాల్లో ఉంది. 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా అటు జన సైనికులకి ఇటు పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తున్నా. ఈ ఎర్ర బుక్ చూస్తే వాళ్ళకు ఉచ్చబడుతుంది. అందుకే కోర్టుకు వెళ్లి లోకేష్ ప్రతి ఊర్లో ఎర్ర బుక్ చూపిస్తున్నాడు, లోకేష్ ని మేము అరెస్ట్ చేయాలనుకుంటున్నాం, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలనుకుంటున్నామని మెజిస్ట్రేట్ గారిని ప్రభుత్వం అడుగుతుంది. జగన్కి చెప్తున్నా, ఇక్కడనే ఉన్నా బ్రదర్, హెచ్చర్లలో ఉన్నా దమ్ము ధైర్యం ఉంటే అరెస్ట్ చేయ. నిప్పులాగా బతకం. ఏనాడు నేను తప్పు చేయలా, నీలాగా పర్దాలు కట్టుకుని నేను ఏనాడు తిరగలేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చేసిన అవినీతి పైన చర్చించడానికి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారిని ఎలా అర్ధరాత్రి అరెస్ట్ చేశారో మనందరం చూశాం. ఆనాడు చేయని తప్పు కోసం ఏకంగా జైలుకి పంపించింది ఈ ప్రభుత్వం. ఆ జడ్జిమెంట్ వచ్చిన వెంటనే పవన్ అన్న నాకు ఫోన్ చేశారు. ఇన్ఫాక్ట్ ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆయన నాకు ఆనాడు ఒకే మాట చెప్పారు, లోకేష్ ధైర్యంగా ఉండు, ఒక అన్నగా నీకు నేను అండగా నిలబడతానని ఆనాడు చెప్పారు. పవన్ అన్న ఆనాడు ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకుంటే ఏకంగా పర్మిషన్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. రోడ్ మార్గంలో రావాలనుకుంటే బార్డర్లో దాదాపు 3 గంటల సేపు పవన్ కళ్యాణ్ గారిని ఆపింది ఈ ప్రభుత్వం. ఆనాడే పవన్ అన్న నిర్ణయించుకున్నాడు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఈ సైకోని తరిమి కొట్టాలని. అందుకే ఇక్కడున్న తెలుగుదేశం జన సైనికులకి నేను పిలిపిస్తున్నా, కలిసికట్టుగా పోరాడదాం. ఈ పేటీఎం కుక్కలకి పని పాట ఉండదు. 5 రూపాయలు ఇస్తే గంతులు వేస్తారు, మన మధ్యలో చిచ్చు పెట్టేదానికి ప్రయత్నిస్తారు. మనందరం అప్రమత్తంగా ఉండాలా. వాళ్ళు చేస్తున్న పనికిమాల పోస్టులకి మనం లొంగకూడదు. కలిసికట్టుగా ఈ సైకో జగన్ ని తరిమి కొట్టాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇంకా ఈరోజు శంకరావం కార్యక్రమం ద్వారా ఇక్కడున్న క్లస్టర్, యూనిట్, బూత్, మండల గ్రామ నాయకులందరికీ నేను పిలిపిస్తున్నా. మీ అందరికీ ఇప్పుడు ఒక కిట్ ఇచ్చాం. ఈ కిట్లో
ఈ కిట్లో 25 క్యాలెండర్లు ఇట్లా కట్టేసి ఒక బంచ్ ఇచ్చాం. ఇలా 10 మీ ఇంటికి పంపిస్తాం. అంటే మీరు మోయలేరని మేము 25 ఇచ్చాం. అంటే ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల పార్టీ అధ్యక్షులకి ఇస్తున్నాం. ఇది వచ్చే 5 రోజుల్లో 250 గడపలు చేర్పించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఒక పక్కన మన బాబు సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది. ఇది ప్రతి గడపకి చేర్చాలి. దానికి కారణం ఒకటే, రేపు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఈ 6 హామీలు నిలబెట్టుకుంటాం. ప్రతి గడప మళ్ళీ అదే గడపకి తొక్కి మనం ఇచ్చిన హామీలు మళ్ళీ ప్రజలకి క్షమించాలి. థ్యాంక్ యూ తమ్ముడు. ఇక్కడేమో ఇట్లా పెట్టారు వీళ్ళు ఎవరో. ఇట్లా ఇది తీసుకెళ్ళాలి. మన ఇచ్చిన హామీలు మనం నిలబెట్టుకుంటున్నాం. మళ్ళీ అధికారులకు వచ్చిన తర్వాత మన హామీలు నిలబెట్టుకున్న తర్వాత ప్రతి గడపకి వెళ్ళి చూడమ్మా, ఆనాడు మేము హామీ ఇచ్చాం, ఇదిగోండి మీ టేబుల్ పైన ఉంది, ఆ హామీలంతా మేము నిలబెట్టుకున్నాం చెప్పేదానికి ఇది మనం ఇస్తున్నాం. రెండోది అందరికి ఇట్లా ఒక చిన్న పాకెట్ కార్డు ఇచ్చాం. ఒక పక్కన బాబు సూపర్ 6 హామీలున్నాయి. ఇది మీరు బంధువుల ఇంటికి వెళ్ళినా, టిఫిన్ షాప్కి వెళ్ళినా, టీ తాగేదని టీ దుకాణంకి వెళ్ళినా, అక్కడ వెళ్ళి ఈ 6 హామీలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న మీ అందరి పైన ఉంది. అంతేకాకుండా సైకిల్ కూడా ఇచ్చాం. అది పెట్టుకుని వచ్చే 2 నెలలు మనందరం తిరగాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఇంకా పసుపు టోపీ ఇచ్చాం, మీరందరూ ఆల్రెడీ వేసుకుని ఉన్నారు. సో ఇది మేము ఇచ్చే కిట్టు. తప్పనిసరిగా ప్రతి గడపకి తీసుకెళ్లి మన ఇచ్చే కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను. గతంలోనే బాధుడే బాధుడు, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలు చేశాం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఇంకా బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మనకు అవకాశం వచ్చింది, మనకు వచ్చిన సమయం మనం సరిగా వినియోగించుకోలేకపోయాం. ఇప్పుడు అందుకే ఆ ప్రోగ్రాం అయింది. ఇక్కడ క్లస్టర్ యూనిట్ బూత్లు అందరికీ నేను చెప్తున్నా, బాబు సూపర్ 6 ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు, వేదికమైన పెద్దల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని వెతక్కుండా వచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఎవరి బూత్ లో అయితే బాగా పనిచేస్తారో, ఎవరి బూత్ లో అయితే ఇచ్చిన కార్యక్రమాలు బాగా చేస్తారో వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. పని చేయకుండా నాతో ఫోటోలు దిగితే కుదరదు స్వామి, కుదరదు. పని చేయాలా, ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జ్ తిరగాల. ఎవరైతే బాగా చేస్తారో నాకు ఫోన్లో కనపడుతుంది. కళా వెంకటరావు గారికి ఇప్పుడే చూపించాను నా ఫోన్లో, గురువు గారికి ఇప్పుడే చూపించాను నా ఫోన్లో. సో గుర్తుపెట్టుకోండి, ఎవరు పని చేశాడో ఎవరు పని చేయలేదో నాకు తెలుసు. మరి ఇక్కడ పేర్లు పిలిస్తే బాగుంటుందని నేను పిలవట్లేదు. మీరు చాలా సీరియస్ గా తీసుకుని ఈ బాబు సూపర్ 6 కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన హెచ్చర్ల కార్యకర్తలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య. మీ అందరి బాలయ్య నాకొక్కడికే ముద్దుల మావయ్య. తెలుగు ఏంటనా? జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్. ఇప్పుడు అందరం ప్రతిజ్ఞ తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఎవరెక్కడున్నారు అక్కడనే నుంచోండి. ఇప్పుడు కలిసికట్టుగా ఈ ప్రతిజ్ఞ చేద్దాం. బాబు పక్కన ఎవరి కాలే పైన లోకేష్ బాబు గారిని చూస్తున్నారు కదా, అట్లే చేపెట్టుకొని మనం ప్రతిజ్ఞ చేయాలి.
నేను చదువుతాను, మీరందరూ కూడా అనాలి, నన్ను మళ్ళీ రిపీట్ చేయాలి. ప్రతిజ్ఞ. మీ పేరు చెప్పుకోండి, గుండె మీద ఇట్లా చేసుకోండి. మీ పేరు చెప్పండి. కళా వెంకట్రావు అను నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ 6 హామీలను, ప్రయోజనాలను వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్, జై జనసేన, జై జనసేన. It's about time to break it down. You ready? Psycho, 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 Pomali. Cycle, 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 Ravali. Psycho, Pomali. Cycle, Ravali. Psycho, Pomali. Cycle, Ravali. Sima Chellemma, Attile Chinnamma, Sistelamma, Mamma, Antundagadeera. Psycho, 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 Pomali. Cycle, 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 Ravali. College kurradu, chelo musalodu, badilo puttodi
కదలిరా 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 తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది దాన్ని తుంచి వేర్లు పెంచే ధైర్యముంటే రాదారా ఈ కలి ఆకలికి బలయింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా బంగారాన్నొదిలి బండరాయి నడుగుతావా అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా నిజం అబద్ధాలను ఇంతైన పోల్చుకోవా గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా అణచివేత నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని